అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ షాక్ ఇచ్చింది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సర్వం సిద్ధమైపోయినారు. వాస్తవానికి 10 మంది ఎమ్మెల్యేలు కన్ఫ్యూజన్లో ఉంటుండే. ఓవైపు వీళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిరు. వాళ్ళ నియోజకవర్గ జనం కూడా కారు గుర్తు కోటేసి ఈ 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఆస్తులు కాపాడుకోవడానికి, తర్వాత జైలు పోకుండా ఉండడానికి, సేఫ్ జోన్లో ఉండడానికి కాంగ్రెస్ పార్టీలోకి పోయిరు. రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలు కండువాలు కప్పిండు. రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి మరి కండువ కప్పిండు. 10 మంది ఎమ్మెల్యేలు, 2-3 ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇవన్నీ మనం చూసినాం. తర్వాత ఆ 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి వీడియో కూడా తెరపైకి వచ్చింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పార్టీ మారినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ ట్విట్టర్ ఫోటోలు కూడా నేను మీకు చూపించిన. సో క్లియర్గా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఎవిడెన్స్ కూడా ఉంటుండే. కానీ స్పీకర్ సార్ మాత్రం టెక్నికల్గా ఎవిడెన్స్ లేవు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు, కాంగ్రెస్ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి స్పీకర్ సార్ తేల్చి చెప్పేసిండు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాకేం సంబంధం, వాళ్ళు మా దాంట్లోకి ఎందుకు వచ్చిర్రు, వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళంతా కేసీఆర్కి సంబంధించినటువంటి మనుషులు, వాళ్ళంటే కేసీఆర్ ఏమైనా అమ్ముకున్నాడు ఆ వీళ్ళని మాకు తెలియదు అని చెప్పి రేవంత్ అన్న కూడా వాళ్ళు మా పార్టీ కాదు, వాళ్ళతో మాకు సంబంధం లేదనేటటువంటి మాటలు మాట్లాడిండు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పరిశాలన ఉంటుండే. అసలు మేము ఏ పార్టీ, గెలిచిందేమో బీఆర్ఎస్, లేదు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అని చెప్పడానికి స్కోప్ లేదు. కాంగ్రెస్లోనే ఉన్నాము అని చెప్పి 10 మంది ఎమ్మెల్యేలు చెప్తే సొంత కాంగ్రెస్ పార్టీలో ఏం చేస్తున్నారు, మీరు మా పార్టీ కాదు, చల్ నడురి మాకేం అవసరం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదు మేము బీఆర్ఎస్లో గెలిచినా మాది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ 10 మంది ఎమ్మెల్యేలు అన్నారు అనుకో, బీఆర్ఎస్ అంటే మిమ్మల్ని తంతం ఏమనుకుంటావు, బీఆర్ఎస్ ఎక్కడ ఆల్రెడీ మీరు కాంగ్రెస్లో పోయారు కదా, మళ్ళీ బీఆర్ఎస్ అంటారు ఏంది, మీరు మాది బీఆర్ఎస్ కాదని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇక అటు ఇటు కాకుండా మధ్యలో నిలుసురు. వీళ్ళు ఏం చేయాలో 10 మంది ఎమ్మెల్యేలకు అర్థమైతలేదు. అసెంబ్లీలో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ దిక్కు కూర్చోలే, బీఆర్ఎస్ దిక్కు కూర్చోలే, ఇండిపెండెంట్లు కూర్చుంటారు. చూడు, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ కూర్చుంటారు కదా మధ్యలో, అక్కడ కూర్చున్నారు. మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో తెలుస్తలేదు, బీఆర్ఎస్ పార్టీలో తెలుస్తలేదు. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒక క్లారిటీలోకి వచ్చిరట. ఏందా క్లారిటీ అంటే, మేము కాంగ్రెస్లో ఉన్నాము అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటలేరు, లేదు మీరు మా పార్టీలో లేరు, మా పార్టీతో నీకు సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. చీ అనుడితోటే చీ అన్న కాడికి మళ్ళీ పోరు కదా. ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే చీ అని ఒక మనిషి అన్నాక మళ్ళీ ఆ మనిషి కాడికి పోతారా, పోరు కదా. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు మా పార్టీకి ఆదరణ అయినా మా పార్టీలోకి రాలేదు అని చెప్పి వాళ్ళు చీ అంటుంటే ఆత్మగౌరవం ఉన్నోళ్ళు అయితే వాళ్ళు ఉండరు. కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు మ్యాక్సిమం ఈ పార్టీ మారినటువంటి వాళ్ళు మేము కాంగ్రెస్లోకి వచ్చినామని ఇంత నిజాయితీగా చెప్పుకున్నా కూడా కాంగ్రెస్ లేదు రాలేదని చెప్తున్నారు, మాకు నచ్చట్లేదు, ఇక మేము కాంగ్రెస్ వద్దు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్లో పోనీకి రెడీ అయిపోయినారు. రేపు అసెంబ్లీ ఉన్నాయి కదా, ఆ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ దిక్కు కూర్చొనికి రెడీ అయ్యారట 10 మంది ఎమ్మెల్యేలు. దాంట్లో కడియం శ్రీహరి కూడా, దానం నాగేందర్ మినహాయిస్తే మ్యాక్సిమం 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపే కూర్చునేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఈ 9 మంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి మినహాయిస్తే 8 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. 8 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్కి చెప్పిరట, సార్ ఏదో పొరపాటు అయింది, మేము కాంగ్రెస్లో పోయినా కానీ కాంగ్రెస్ మమ్మల్ని పట్టించుకోలేదు, దూరం పెట్టిరు, మంత్రులను కలవాలంటే కూడా యాక్సెస్ లేదు, ముఖ్యమంత్రిని కలవాలంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడు, బీఆర్ఎస్లోనే ఫ్రీడమ్ ఉంటుండే, కాంగ్రెస్లో ఘోరంగా ఉంది పరిస్థితి, ఎవరు పెత్తనం వాళ్ళదే, ఎవరు చెప్తే వాళ్ళు చెప్పినట్టు వినాలి, మాకు చాలా ఇబ్బంది అయిపోయింది, తెలుసో తెలియకనో తప్పు అయింది, కాంగ్రెస్లోకి పోయినాం, ఇంకోసారి పొరపాటు జరగదు, తప్పు జరగదు, ప్లీజ్ సార్ మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తాం, బీఆర్ఎస్లోనే ఉంటామని చెప్పి 8 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ని రిక్వెస్ట్ చేసిరట. కేటీఆర్తో మాట్లాడిరట, హరీష్ రావుతో మాట్లాడిరట, బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిరట. ఇక ఈ 8 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి రేవంత్ అన్నేమో గాంధీ భవన్ గేటు తెరుచుడితోటే 10 మంది 20 మంది వస్తారనుడితోటే దానం నాగేందర్ వచ్చే తర్వాత 9 మంది ఎమ్మెల్యేలు చిన్న చిన్నగా కాంగ్రెస్లోకి పోయిర్రు. ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు పోవడానికి రెడీగా ఉన్నారనే వార్త కూడా వచ్చింది. ఎప్పుడైతే కేసీఆర్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిండో, వీళ్ళు పార్టీలు మారిర్రు, అనర్హులు వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్లో, ఆ పదవిని ఎంజాయ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో, కాబట్టి వీళ్ళ ఎమ్మెల్యే పదవులు తీసేయాలని చెప్పి ఎప్పుడైతే కేసీఆర్ పిటిషన్ వేసిండో ఎమ్మెల్యేలందరికీ బుద్ధి వచ్చింది.
వామో పార్టీ మారితే 10 పోయేటట్టున్నది. పార్టీ మారితే ఎమ్మెల్యే పదవిని తీసేసే అవకాశం ఉన్నది. ఒకవేళ ఇప్పుడు గనక ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్క ఎమ్మెల్యేదైనా పదవి పోతే, అనర్హత వేటు ప్రకటిస్తే, డిస్క్వాలిఫై చేస్తే ఆయన ఎమ్మెల్యే పదవిని, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఒక్కడు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఒక్కడు కూడా గెలవడు. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ అట్లున్నది. గెలిచింది బీఆర్ఎస్లో, సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో పోయినారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మామూలు కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. మాకేం అవసరం అండి, ఆ 10 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి రాలేదు సార్, దానం నాగేంద్ర వచ్చింది కదంటే పోయి ఆయన అడుగుర్రి అంటున్నాడు రేవంత్ అన్న. రేవంత్ అన్న ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎస్, 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిన మా దగ్గరికి నిజాయితీగా చెప్పే పరిస్థితి లేదు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం లేదు, కాంగ్రెస్లోకి రావడం జరిగింది, కాంగ్రెస్లో ఉండడం జరిగిందని దానం నాగేందర్ అంటాడు, కడియం శ్రీహరి అంటాడు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఓపెన్గా ఒప్పుకుంటున్నారు. ఎస్, మేము కాంగ్రెస్లోకి వచ్చినాం, రావాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం షీ అంటారు. షీ, మీరు మా పార్టీ కాదు అట్లా అంటారు రేనని. వాళ్ళు షీ అన్నా కూడా ఇంకా ఆడికే పోతున్నారు చూడరు వీళ్ళు. ఇప్పుడు బుద్ధి వచ్చింది వీళ్ళకు. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయబోతున్నాడు. స్పీకర్ సార్ డిసిషన్ పైన కూడా కోర్టులో కేసీఆర్ పిటిషన్ వేయబోతున్నాడు. మేము ఇన్ని ఎవిడెన్స్ ఇచ్చినా కూడా స్పీకర్ సార్ లేదు, వీళ్ళు పార్టీలు మారలేదు, వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉండరని చెప్తున్నారు. ఇవన్నీ ఎవిడెన్స్ సార్, ఇక మీకు ఇస్తున్నామని కోర్టుకి ఇప్పుడు ఎవిడెన్స్ సబ్మిట్ చేసేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కోర్టుకు పోయిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది కావచ్చు. టెక్నికల్ ఎవిడెన్స్ కేసీఆర్ దగ్గర ఉన్నాయి. మా పైన మళ్ళీ పిటిషన్ వేస్తే మా పదవులు ఖతమవుతాయి, మళ్ళా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మంచో చెడో అదే బీఆర్ఎస్లో ఉంటే బెటర్ అని చెప్పి కేసీఆర్తో డిస్కస్ చేస్తున్నారట. అమాంతం పోయి కేసీఆర్ కాల్మొక్కనికి కూడా అడిగుర్రి ఎమ్మెల్యేలు 8 మంది. కేసీఆర్ కాల్మొక్తారు, అవసరం అనుకుంటే కేసీఆర్కు దండం పెట్టి ఆన్నే కూర్చుంటారు. కేసీఆర్ కుర్చీ పక్కనే ఇట్లా కూర్చోనికి రెడీ అయ్యారు. ఇట్లా సార్ నువ్వు ఎట్లా చెప్తా అట్లా సార్, నువ్వు చెప్పు ఏమన్నా చేస్తాం అనేటట్టు. ఇప్పుడు భయం పుట్టుకున్నది ఎమ్మెల్యేలకు. అరే ఎంత ఘోరం అంటే, మేము బీఆర్ఎస్లో ఉన్నాము అంటే మీరు బీఆర్ఎస్లో లేరు, మీరు కాంగ్రెస్లోకి పోయారని బీఆర్ఎస్ వాళ్ళు. లేదు లేదు మేము కాంగ్రెస్లోకి వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు మా దాంట్లోకి రాలే, మాకేం అవసరం, మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారని కాంగ్రెస్ వాళ్ళు. మరి అటు ఇటు కాదా వీళ్ళు? అటు ఇటు కాకుండా మధ్యలో నిలుచురు చూడు. అటు బీఆర్ఎస్ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు, అటు కాదు ఇటు కాదు. మరి ఎవరు వీళ్ళు? ఏ పార్టీలది? బీజేపా? అటు ఇటు ఏ పార్టీ కాదు, ఏ పార్టీలది? బీజేపా లేకపోతే కేపాల్ పార్టీ, ప్రజాశాంతి పార్టీ, లేక ఇంకేమన్నా పార్టీ? ఇండిపెండెంట్ గెలిచారా వీళ్ళు? మరి కాబట్టి ఎమ్మెల్యే క్లారిటీలో ఉన్నారు. క్లారిటీ వచ్చేసింది వీళ్ళకు. కేసీఆర్ వదిలిపెట్టేటట్టు లేడు. ఇక కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తే మా దుకాణం బంద్ అవుతుంది, మాకు ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్లో పోవాల్సిందే అనే ఆలోచనతోటి కేసీఆర్తో కేటీఆర్తో డిస్కస్ చేసిరట. కేసీఆర్కు రిక్వెస్ట్ చేసిరట, దండం పెట్టిరట, కాలు మొక్కేటోళ్ళు కూడా కాలు మొక్కిరట. వస్తున్నాం సార్, ప్లీజ్ సార్, ఇంకోసారి ఓము, తప్పు చేసినాం, ఈ తప్పును మన్నించండి అని చెప్పి కేసీఆర్తో మాట్లాడిరు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి పోవడానికి రెడీ అయిపోయినారు, సిద్ధమైపోయినారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ వాళ్ళ దిక్కు కూర్చున్నారు అనుకో అసెంబ్లీలో, అక్కడ కూడా ఎవిడెన్సే కదా, టెక్నికల్ ఎవిడెన్సే కదా. మరి నిజంగా మీరు బీఆర్ఎస్ అన్నప్పుడు కాంగ్రెస్లో ఎందుకు కూర్చుంటున్నారు అని కూడా క్వశ్చన్ చేస్తారు కదా. అందుకే అటు ఇటు కాకుండా మధ్యలో కూర్చుంటున్నారు అసెంబ్లీలో. ఇండిపెండెంట్స్ ఉంటారు కదా, ఇండిపెండెంట్ గెలిచే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూర్చుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇండిపెండెంట్ ఎట్లా కూర్చుంటారు? మీరు బీఆర్ఎస్ అన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వెనక కదా కూర్చోవాల్సింది. కాబట్టి బీఆర్ఎస్ వెనకాల కూర్చోనికి రెడీ అయ్యారు ఇప్పుడు వీళ్ళు. మంచో చెడో అదే బీఆర్ఎస్లో ఉండాలనే ఆలోచనతో 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు పోనీకి రెడీ అయ్యారు. రేవంత్ అన్నకి ఇది పెద్ద టెన్షన్. మళ్ళా టెన్షనే అన్నకు. ఎందుకు రేవంత్ అన్నకు టెన్షన్ అంటే 39 మంది గెలిచారు బీఆర్ఎస్ పార్టీకి, 39 మంది గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి 64 + 1 65. కూనంనేని సాంబశివుడు ఉన్నాడు కదా సిపిఐ సిపిఎం నుండి, 65 రేవంత్ అన్నకు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా కాంగ్రెస్లకు, అప్పుడు ఏమైంది? 75 మంది కదా. 75 ప్లస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి కదా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి ప్లస్ జూబ్లీ హిల్స్ ఒకటి, అంటే 75, 76, 77. 77 రేవంత్ అన్నది సంఖ్య. ఇప్పుడు వాస్తవానికి ఎంత ఉండాలి? 67 ఉండాలి. 67 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ దాదాపు ఎంత? 77 మంది ఉన్నారు. కేసీఆర్కు 2 సంఖ్య తగ్గింది. ఎట్లా? కేసీఆర్కు 37 ఉన్నారు. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కేసీఆర్ ఓడిపోయిండు, తర్వాత జూబ్లీ హిల్స్లో కూడా కేసీఆర్ ఓడిపోయిండు. సో ఇద్దరు చనిపోయినప్పుడు ఎన్నికొచ్చింది, లాస్యానందే చనిపోయింది, తర్వాత ఇక్కడ జూబ్లీ హిల్స్లో మాగంటి గోపినాథ్ చనిపోయింది. అంటే కేసీఆర్కు 37 మంది ఉన్నారు.
ఈ 37 మందిలో 10 మంది వేయరు. 10 మంది పోతే కేసీఆర్కు సగానికి సగం మిగిలిరు. ఇప్పుడు అదే 10 మందిలోకి వెళ్ళి 8 మంది రిటర్న్ అయ్యారు అనుకో, కేసీఆర్ సార్కి ఎంత కాదన్నా కూడా ఎంతమంది 35 మంది ఉంటారు. ఈ 35 మంది మళ్ళీ ఇటు రేవంత్ రెడ్డి దాంట్లోకి వెళ్ళి ఓ 10 మందిలో 15 మందిలో గుంజిండి అనుకో, 45 45 50 మంది అనుకో, 35 ప్లస్ 10 45, 45 ప్లస్ 5 ఎంత 50, ఓ 50 మంది అవుతారు. వీళ్ళకెళ్ళో 15 మందిని గుంజితే ఇటు 50 మంది అవుతారు. బీజేపీలకెళ్ళో 8 మంది, తర్వాత ఎంఐఎంకేలో 8 మంది. పుసుక్కునే కేసీఆర్కి ఇట్లా గవర్నమెంట్ ఫామ్ చేయగల అనే ఆలోచనతో రేవంత్ అన్న ఉన్నాడు. పుసుక్కునే కేసీఆర్ నా దాంట్లోకిలో 15 మందిని గుంజుకొని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 8 మంది పోయి ఎంఐఎం వాళ్ళు సపోర్ట్ చేసి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసి ఆయనతో వీళ్ళంతా ఒక తీరయ్యి ఈయన గవర్నమెంట్ ఫామ్ చేస్తాడేమో అనే బాధతో రేవంత్ అన్న కూడా ఉన్నాడు. అందుకే రేవంత్ అన్న టకాటకాయి 10 మంది ఎమ్మెల్యేలు ఆయన దాంట్లో గుంజుకున్నది సంఖ్య పెంచుకుందామని. సంఖ్య ఎక్కుంటే కేసీఆర్ కూడా ఏం చేయలేడు, కేసీఆర్ టచ్ చేయలేడు. అందుకే సంఖ్య పెంచుకున్నాడు. అసలు వాస్తవానికి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడానికి రెడీ అయ్యిండు రేవంత్ అన్న, కానీ అది వర్కౌట్ కాలే. కేసీఆర్ పసిగట్టిండు. 10 మంది పోయిర్రు అని కేసీఆర్ తెలియగానే టక్కున కోర్టులో పిటిషన్ వేసిండు. ఇంకా 10 మంది పోనీ కూడా రెడీ అవుతుండే బీఆర్ఎస్ నుండి. మల్లారెడ్డి ఇవో బ్యాచ్ ఉన్నది, మల్లారెడ్డి తర్వాత వీళ్ళందరూ వాళ్ళ కాంగ్రెస్లో పోనీకి రెడీ ఉంటుండే. లట్టుకున పోయి కోర్టులో కంప్లైంట్ ఇచ్చేసరికి పిటిషన్ వేసేసరికి ఎమ్మెల్యేలు వెనకడికి వేసిరు, ఓ అమ్మ పోవద్దని. మల్లారెడ్డి ఆల్రెడీ గోడెక్కి చూసిండు, ఇట్లా ఉర్రా ఎవరన్నా వస్తా అని చూసిండు. కానీ ఎప్పుడైతే పిటిషన్ కోర్టులో పెట్టిండో మల్లారెడ్డి వెనకడికి వేసిండు. ఇక పోతే ఇబ్బంది అయ్యేటట్టుంది, ఉన్నోళ్ళది పదులు పోయేటట్టున్నాయి, మేము పోయి ఏం చేయాలాడా, మేము పోము అని చెప్పి సైలెన్స్ అయిపోయాడు. సో మ్యాక్సిమం ఇట్లా చేస్తాడేమో కేసీఆర్ అనుకున్నాడు. ఇట్లా చేస్తాడేమో కేసీఆర్ 50 మంది, తర్వాత 58 ప్లస్ 7, ఇక రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ సంఖ్య అవుతారు. అప్పుడు 67 మంది అంటే కేసీఆర్ 67 మందికి రేవంత్ అన్నకు ఉంటే కేసీఆర్ కూడా ఒక 60-65 మందితోటి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు. అంటే అందరితో సపోర్ట్ తీసుకొని కాంగ్రెస్ నుండి ఆయన దాంట్లోకి తీసుకొని. మీకు గమ్మత్ కథ తెలుసో తెలియదో, 2023లో ఎలక్షన్ టైంలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు 64 మంది గెలిచారు. ఈ 64 మందిని కర్ణాటకలో దాచిపెట్టారు ఎమ్మెల్యేలను. 64 మంది ఎమ్మెల్యేలను కర్ణాటకకి తీసుకుపోయారు. వీళ్ళకు డీకే శివకుమార్ని ఇన్ఛార్జ్ ఇచ్చారు. వీళ్ళ ఈ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేల ఫోన్లు అన్నీ కూడా లాక్కున్నారట. స్టార్టింగ్లో కొత్తలా లాక్కొని ఫోన్లు అన్నీ కూడా డీకే శివకుమార్ దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు? ఈ ఎమ్మెల్యేలు తెలంగాణలో కూడా లేరు. ప్రమాణ స్వీకారం అయ్యేదాకా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ప్రమాణ స్వీకారం అయ్యేదాకా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనౌన్స్ చేసేదాకా, మంత్రి శాఖలు అనౌన్స్ చేసేదాకా ఎక్కడ కూడా వీళ్ళ ఫోన్లు వీళ్ళకి ఇయ్యలే. రీజన్ ఏంది? కేసీఆర్ అనే వ్యక్తి ఈ ఎమ్మెల్యేలను గుంజుకుంటాడేమో, ఈ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బేరం చేస్తాడేమో, ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తాడేమో అనే బాధతోటి ఎక్కడ కూడా వీళ్ళకి స్కోప్ ఇవ్వాలి స్టార్టింగ్లో. ఇప్పుడు రేవంత్ అన్న బాధ కూడా అదే. ఈ 8 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోయిర్రు అనుకో, కేసీఆర్కి మళ్ళీ సంఖ్య పెరుగుతుంది. ఎంఐఎం కూడా కొంత కేసీఆర్కి సపోర్ట్ చేస్తారు. ఇక బీజేపీ అంటే బీజేపీతో కూడా ఏమైనా పొత్తు పెట్టుకుంటే సపోర్ట్ అవుతుంది. నా దాంట్లోకెళ్ళో 10-15 మంది ఎమ్మెల్యేలను గుంజుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేయగల అనే బాధలో కూడా ఉన్నాడు. అట్లా కూడా ఉండొచ్చు. సో ఇదంతా రేవంత్ అన్నకు టెన్షన్. ఇప్పుడు మళ్ళీ పోయిర్రు అనుకో ఎమ్మెల్యేలు, ఇక్కడ కథ అనేది ఒక బాధ. రేవంత్ అన్నకు తెలుసు పార్టీ మారిరని తెలుసు, కాంగ్రెస్లోకి వచ్చిరని తెలుసు, అన్నీ తెలుసు. కానీ వీళ్ళ పదవులు ఏడబోతాయనే ఆలోచనతో మళ్ళీ ఉప ఎన్నిక వస్తే పైసలు ఖర్చు పెట్టాలి, ఎలక్షను అంత కథ ఎందుకు ఇదంతా అని చెప్పి బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి అబద్ధం చెప్పిండు. ఆ అబద్ధం అందరికి తెలుసు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఒక క్లారిటీతో ఉన్నారు. మేము కాంగ్రెస్లో ఉంటే మా పదవులు పెట్టట్టున్నాం, ఇంకా 3 సంవత్సరాలు ఉంది పరిపాలన, మా పదవులు పోతాయి, మేము ఆగమైపోతాం, కాబట్టి అదే బీఆర్ఎస్లో ఉండడం బెటర్ అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి అడిగి ఉన్నారు. కేసీఆర్ కాళ్ళు మొక్కిరు కొంతమంది ఎమ్మెల్యేలు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఏముంటుంది ఆడికి పోయి, సార్ దండం పెడతాం సార్, ప్లీజ్ సార్ తీసుకోండి సార్ అని ఇదే కదా ఎమ్మెల్యేల కథ. కేసీఆర్ ఏమో కర్మ ఇక రారి అని చెప్తాడు. ఏం చెప్తారు మరి? ఇక కేసీఆర్ కూడా ఇక రారి, మీ కర్మ, మీరు పోయిర్రు అల్లకు ఏడ పొదువుగా పోయిర్రు, మళ్ళీ మనదే అనుకున్నప్పుడు రారి ఏముందని చెప్తాడు. ఇక కేసీఆర్ ఏం చేస్తాం మరి? వీళ్ళు ఎంతసేపు పోయి దండం సార్, ఇదే కాంగ్రెస్ కాడికి పోయి దండం పెట్టాలి, బీఆర్ఎస్ కాడ దండం పెట్టాలి. ఇప్పుడు మన సొంత ఇంట్లో మనం ఉంటే ఎట్లా ఉండొచ్చు? కిరాయి ఇంట్లోకి పోయి గోడకు పొక్కలు కొడతాం, మొలలు కొడతాం అంటే ఆడు ఓనర్ గాడు తిడతాడు. అర్థమైందా? మన సొంత ఇంట్లో మనం ఉంటే ఏమైనా చేయవచ్చు. కిరాయి ఇంట్లో ఉంటే కిరాయి ఎప్పటికన్నా. బీఆర్ఎస్ అనేది మీ సొంత పార్టీ, మీరు గెలిచినటువంటి పార్టీ, దాంట్లో మీరు ఏం చేసినా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి పోయి మేము ఏదైనా చేస్తామంటే ఆడ మస్తు మంది ఉంటారు కాంగ్రెస్లో. రేవంత్ అన్న
పెద్ద మనిషి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద మనిషి, కోమటిరెడ్డి పెద్ద మనిషి, బట్టన్న పెద్ద మనిషి, సీతక్క పెద్ద మనిషి, కొండ సురేఖక్క పెద్ద మనిషి. వీళ్ళందరూ పెద్ద మనుషులు. మీరంతా చిన్నోళ్ళు ఎమ్మెల్యేలు అంతా. మరి పెద్ద మనుషులు పెట్టే టార్చర్కి, పెద్ద మనుషులు పెట్టే ఇబ్బందులకు భరిస్తారా? బీఆర్ఎస్లో అయితే ముగ్గురే, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్. వీళ్ళు ముగ్గురు కమిట్మెంట్ తోటి ఉంటారు, ఏం చేయాలో అది చేస్తారు. వీళ్ళు అందరూ ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాంగ్రెస్లో. కాబట్టి చూద్దాం. మొత్తానికి 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి మళ్ళీ పోనీకి రెడీ ఉన్నారట. అసెంబ్లీలో మ్యాక్సిమం వెనకాల బీఆర్ఎస్ వాళ్ళ వెనకాలనే కూర్చునే అవకాశం ఉందని చెప్పి కొంత వినబడుతున్నటువంటి చర్చ. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.